భలే వస్తుంది. అక్క ఏం చేస్తున్నావు? చికెన్ చేస్తున్నారా? తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పురా. బాగుంది, దీన్ని ఎట్టయినా మోసం చేయాలా. ఉప్పు తక్కువే, కారం ఎక్కువగా ఉంది. అవునా? ఆగు, నేను తిని చూస్తాను. బానే ఉంది. వీడెందుకు ఈ మాట చెప్పాడు? ఆగు, వీడి సంగతి ఇలాగా చెప్తా. మను వచ్చి చికెన్ టేస్ట్ చూడరా. చికెన్ అంతా ఏమైంది? నువ్వే కదా టేస్ట్ బాగాలేదని చెప్పావు, అందుకని నేను ఒకసారి ఉప్పు వేస్తే కారం తక్కువైంది, కారం వేస్తే ఉప్పు తక్కువైంది. అలా నేను టేస్ట్ కోసం ఒక్కొక్కటి తింటా ట్రై చేస్తున్నాను. ఆఖరికి ఇది మిగిలింది. అయ్యో, దీన్ని నడిపిద్దాం అనుకుంటే అది వచ్చి నాకే పడిందే. ఇదంతా ఇంక నాకే. ఇంక నువ్వు తిన్నా అనుకుని ఒప్పుకోను. పోతే పోయాలే, ఇదంతా నాకే. అయినా అంత చికెన్ 5 నిమిషాలు ఎట్ట తింటది? ఒక్కసారి పోయి చూసేది వస్తా. ఇదంతా నాకే ఇప్పుడు. దొంగ మొహం దానా. బోర్ కొడుతుంది. ఏమన్నా గేమ్ ఆడుకుంటే బాగుండు. మనం ఒక గేమ్ ఆడుకుందామా? ఏంటది? నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెప్పలేకపోతే నువ్వు నాకు 50 రూపీస్ ఇవ్వాలి. అదే నువ్వు నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఆన్సర్ చెప్పలేకపోతే నేను నీకు 500 ఇస్తా. 500? ఇదేంటో బాగుంది. ఓ అలాగే అలాగే, ఆడదాం పట్టు. పెన్సిలిన్ ఎవరు కనిపెట్టారో? ఏమో నాకు తెలియదు. ఇదిగో 50 రూపీస్. ఓ, అది కూడా తెలీదా నీకు? పెన్సిలిన్ కనిపెట్టింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇప్పుడు క్వశ్చన్ అడానా? నాటన్. 2 కాళ్ళ జీవి నిద్రపోయేప్పుడేమో 3 కాళ్ళతో నిద్రపోతుంది. ఏమిటది? ఇంత కష్టమైన క్వశ్చన్ అడిగాడే, ఇప్పుడు ఏంటబ్బా ఆన్సరు? ఇదిగో ఓడిపోయాను, తీసుకో 500. ఇంతకీ ఆన్సర్ ఏంటి? ఏమో, ఆన్సర్ నాకు కూడా తెలీదు. మను, నువ్వు నాకు ఈరోజు కల్లోకి వచ్చావు. నేను ఎప్పుడైనా నీకు కల్లో వచ్చినానా? నేను నిద్రపోయేప్పుడు హనుమాన్ చాలీసా చదువుతాను. నేను కల్లో వచ్చేదానికి హనుమాన్ చాలీస్కి ఏం సంబంధం రా? నేను హనుమాన్ చాలీసాని ఎందుకు చదువుతానంటే రాత్రి నా కళ్ళకు దెయ్యాలు లాగా ఉండడానికి. అంటే నేను నీకు దెయ్యంలా కనిపిస్తున్నా కదా? అయ్యో, నాకు ఈ మధ్య అసలు పేషెన్సే రావట్లేదే. ఒక ఐడియా, ఇలాంటి బోర్డు పెడితే పేషెన్స్ వస్తారనుకుంటా. నర్స్, ఈ బోర్డుని తీసుకొని వెళ్ళి బయట తగిలిచ్చేసరా. అలాగే సార్. ఈ ఆఫర్ ఏదో భలే ఉంది. ఈ రోజు ఎట్టైనా ఈ డాక్టర్ కాడ నుంచి డబ్బులు నక్కేయాలి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఏంటి మీ సమస్య? నాకు ఈ మధ్య అసలు టేస్ట్ తెలియడంలో డాక్టర్. నర్స్, పోయి 104 నుంచి ఆ లిక్విడ్ తీసుకొని రా. ఆ లిక్విడ్ పేషెంట్ కి 1 ml. తీసుకోండి మేడం. డాక్టర్, ఇది పెట్రోల్ గాని లిక్విడ్ అని చెప్పి నాకు పెట్రోల్ ఇస్తారా? నీకు టేస్ట్ బాగా తెలుస్తుంది కదమ్మా. ఫీజు 300 ఇచ్చేసా. డాక్టర్ దగ్గర నేను డబ్బులు నొక్కేద్దాం అనుకుంటే డాక్టరే నాకు ఆ డబ్బులు నొక్కేస్తున్నాడు. నెక్స్ట్ డే. ఈ రోజు ఎలాగైనా నిన్న పోగొట్టుకున్న 300లతో పాటు మిగిలిన 300 కూడా రాబడతా. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఏం మళ్ళీ వచ్చారు? డాక్టర్, ఈ మధ్య నాకు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు డాక్టర్.
అయ్యో, నీ జబ్బుకి నా కాడ వైద్యం లేదే. ఇదిగో డబ్బులు. డాక్టర్ ఇది 20 రూపీస్ బండ్ డాక్టర్, 600 కాదు. నీ కళ్ళు బాగా కనపడుతున్నాయి కదమ్మా, ఫీజు కట్టేసి వెళ్ళిపో. ఛీ, పెట్రోల్ తాగింది కాకుండా మళ్ళీ 600 లాస్. నెక్స్ట్ డే. కనీసం ఈసారన్నా డబ్బులు వసూలు చేయాలా డాక్టర్ కాడ నుంచి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈసారి ఏ జబ్బుతో వచ్చినారు? నాకు అసలు ఏమీ గుర్తుండడం లేదు డాక్టర్. నెక్స్ట్ పోయి 104 నుంచి ఆ లిక్విడ్ తీసుకురా. అది పెట్రోల్ కదా డాక్టర్. మొన్న జరిగింది ఇంకా బాగా గుర్తుందే. ఫీజు ఇచ్చేసి ఇంకా బయలుదేరు. మీకు నమస్కారం డాక్టర్. మీరు బయట పెట్టిన బోర్డు చూసి మీ దగ్గర నేను డబ్బులు నొక్కేద్దాం అనుకున్నా, కానీ మీరు నాకంటే ముదురులా ఉన్నారు. ఇంకెప్పుడు కూడా బుద్ధుంటే మీ హాస్పిటల్ రాను. సింధు అరే ఎందుకు తొక్కేది నువ్వు? నీ ముగ్గేది, నీ ముగ్గేది, నీ ముగ్గేది చెప్పు. అబ్బా ఆ వెనకలు ఉండేది అదో చూపి, దాన్ని చూడాలి అందరూ. అద్దా బా భలే ఉందిరా, భలే ఉంది. పక్క పో, నిజం నిజం చాలా బాగున్నది. అబ్బా లోకి ఇది నీది కదా. ఇంకా అంత ఇవాళ ఫినిషింగ్ టచ్ చేద్దామా? హలో సనీ కొట్టుకోనా? చిన్ని ఇది నీదే కదా, ఇది నీదే కదా. సంక్రాంతి ముగ్గు నాది. ఇదే ఇది ఎవరు వేసినారు? అది నేనే. ఆ? ఇది నెట్ లో చూసి మరీ చూసుకున్నాను నేను. కింద ఒక జ్యూస్ వేసుకొచ్చుకునేది. ఆ. దొంగ దొరికి పడతావరి అయితే ఇప్పుడు మేమే వేస్తాం, ఆ చెట్టు వేస్తాం. మను చూడరా ఇట నువ్వు కూడా అడిగిపో అడిగిపో అడిగి. ఏరా ముగ్గు బండి ఏమో నీకు ఎక్కువైందా? ఇటు చూడు, అందరు ఇటు చూడండి, ఇటు చూడు. ఇది లోకి, ఇది మనోది, ఇది లోకి, ఇది హిందూది, ఇది లోకి, ఇది మనో, ఇది హిందూ, ఇది హిందూది, ఇది ఈ మూడు సింధుది, ఇది నాది హిందూది. మనో ఏ హెల్ప్ చేయలేదు.